హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 9వ భాగం విందాం. తండ్రి, నేను గౌతముని తప్ప మరొకరిని వివాహం చేసుకోలేను. మీరు దయతలిచి మా వివాహం జరిపించండి. తండ్రి పాదాల్ని తాకి కన్నీటితో ఆయన పాదాల్ని కడిగి అన్నది ప్రియంవద. సాధ్యం కాదు ప్రియంవద, ఇక ఈ విషయంలో మాటలు అనవసరం తల్లి. వెంటనే బయలుదేరు. కుమార్తె ఇష్టాన్ని కాదన్నందుకు బాధపడుతూ మనసును పాషాణం చేసుకొని అన్నాడు ఆకర్షుడు. గౌతముణ్ణి విడిచి ఉండటం నాకు సాధ్యం కాదు అంటూ పైకి లేచి అన్నది. ప్రియంవద, ఏమా ప్రేలాపన? తండ్రి మాటకు ఎదురు చెప్పడమేమిటి? ఇదేనా నువ్వు నేర్చిన విద్య? తీక్షణంగా అన్నాడు ఆకర్షుడు. ఆయనలో కించిత్తు ఆగ్రహం కలిగిన మాట వాస్తవం. కన్న కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేస్తున్నానంటున్నారే, ఇదేనా తండ్రిగా మీ బాధ్యత? సూటిగా అడిగింది ప్రియంవద. చాలించు అధిక ప్రసంగం. ఒక దిక్కు ముక్కు లేని అనాథను కోరుకుంటావా? నా సహనాన్ని పరీక్షించకు, కోపంగా అన్నాడు ఆకర్షుడు. చివుక్కుమంది గౌతముడి మనస్సు. అది గమనించిన ప్రియంవద, మన మధ్య చర్చలో గౌతముణ్ణి అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? తండ్రి, తమరికి ఇంతటి కుసంస్కారమా? మీ నుండి ఇటువంటి కఠిన పదాల్ని నేను ఊహించలేదు, అసహనంగా అన్నది ప్రియంవద. ప్రియంవద, ఆగు. మీ తండ్రిగారి బాధ అర్థం చేసుకోగలను. అనుక్షణము పిల్లల క్షేమాన్ని కోరే తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడటం భావ్యం కాదు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు అన్నాడు గౌతముడు. అమాయకురాల్ని ప్రేమ పేరుతో వంచించి ఇప్పుడు నీతులు చెబుతున్నావా? కోపంగా గౌతముణ్ణి అడిగాడు ఆకర్షుడు. క్షమించండి ప్రభు, నా హద్దులు మరిచి ప్రియంవదను ప్రేమించాను. పర్యవసానాలని ఆలోచించలేదు. అంతే తప్ప ఎటువంటి వంచన లేదు, వినయంగా అన్నాడు గౌతముడు. గౌతమ, క్షమించమని అడిగేంత తప్పు నువ్వేం చేయలేదు అన్నది ప్రియంవద. గౌతమ, ధనం కోసము రాజ్యం కోసము ప్రియంవదను ప్రేమించిన నీది వంచనగాక మరేమిటి? సూటిగా అడిగాడు గౌతముణ్ణి. గౌతముడి స్వభావాన్ని గురించి తెలిసిన ప్రియంవదకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. తండ్రి, గౌతముని స్వభావం తెలియక అవమానించి మరొకసారి తప్పు చేశారు. ఇక నా నిర్ణయం వినండి. నేను గౌతముడినే వివాహం చేసుకుంటాను. కాదంటే ఆత్మార్పణకు సిద్ధం. ఇందులో సందేహానికి తావులేదు, నిశ్చయంగాని గౌతముడి చేతిని పట్టుకుంది. ప్రియంవద, శాంతించు చిరంజీవి, తప్పు చేస్తున్నావు చింతిస్తూ అన్నాడు యోగానందుడు. క్షమించండి గురుదేవా, మీరు అడ్డు తగలవద్దు, నా మీద ఆన అని ఆయన చేతులు కట్టివేసింది. ప్రియంవద, నీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం విను. ఈ అనామకుడిని నువ్వు వివాహం చేసుకునేటట్లయితే ఇక నువ్వు నా కూతురువు కాదు. అతడితో దుర్భర జీవితాన్ని అనుభవించు, కఠినంగా అన్నాడు ఆకర్షుడు. మరోసారి గౌతముణ్ణి అవమానించడం భరించలేకపోయింది ప్రియంవద. అవును, నేను మీ కూతుర్ని కాను. ఇప్పటి నుంచి నేను యోగానందుల వారి కూతురుని. నా నామధేయాన్ని కార్తీకగా మార్చుకుంటున్నాను. ఇక సెలవు అని గౌతముడి చేతిని పట్టుకొని వడివడిగా అడుగులు వేస్తూ ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయింది. ఆకర్షుడి అహము దెబ్బతిన్నది. తండ్రి కూతుళ్ల పట్టుదలను చూసిన నిరంజనుడు, జయతీర్థుడు విస్తుపోయారు. విసురుగా నడుస్తూ తన అశ్వక శకటం వద్దకు వెళ్ళిపోయాడు ఆకర్షుడు. జయతీర్థుడిని దగ్గరకు పిలిచాడు యోగానందుడు. జయతీర్థ, ఇప్పటికిప్పుడు వారికి నచ్చ చెప్పలేం. మీరు రాజధానికి వెళ్ళిన తర్వాత సమయం చూసి గౌతముడి శక్తి సామర్థ్యాలేమిటో ఆకర్షుడికి నీ అంజనం ద్వారా చూపించు. అతను కారణజన్ముడు, ఇక నీదే బాధ్యత అని వీడ్కోలు పలికాడు. వారు వెళ్ళిన కొంతసేపటికి గౌతముడు, ప్రియంవద గురువుగారి దగ్గరికి వచ్చారు. గురుదేవా, మీ దంపతులని తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. త్వరలో మా వివాహం జరిపించండి. మీరు ఇద్దరూ తప్ప మమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు. కన్నీటితో జాలిగా అన్నది ప్రియంవద. తల్లి, మీ వివాహము దైవ నిర్ణయం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ మీ వివాహము దగ్గరుండి జరిపించవలసింది నేను కాదు, మరొకరి అనుమతి కూడా మీరు తీసుకోవాలి. వారు ఎవరో మీరే ఆలోచించండి నవ్వుతూ అన్నాడు యోగానందుడు. మీరు కాక మరెవరు? అయోమయంగా అన్నది ప్రియంవద. నాకు అర్థమైంది గురుదేవా.
తమరి ఆజ్ఞ ప్రకారము మీరు చెప్పిన వ్యక్తి ఆశీర్వాదము తప్పక తీసుకుంటాము చెప్పాడు గౌతముడు. మీరు వెంటనే బయలుదేరండి. ఆశ్రమాన్ని వదిలిపోవలసిన సమయము ఆసన్నమైంది. మీ వివాహానికి తప్పక వస్తాము ఆప్యాయంగా అన్నారు ఆయన. వీళ్ళు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయే అవసరం ఏముంది? వద్దని చెప్పండి. మనమే వివాహం జరిపిద్దాము. మనతోనే ఉంటారు. వీరు కూడా దూరమైతే మనం ఎలా భరించగలము? వారి వెనకే వచ్చి కన్నీటితో అన్నది గురుపత్ని. తప్పదు. వారి ప్రయాణానికి ఇదే సుముహూర్తము. అడ్డు చెప్పవలదు. నీవు బాధపడకు. లోక కళ్యాణం కోసము వీరు చేయవలసిన కార్యములు చాలా ఉన్నాయి. వారిని సాగనంపటము మన బాధ్యత. త్వరలోనే వారిని తిరిగి కలుసుకుంటాము భార్యతో అన్నాడు యోగానందుడు. గురుదేవ, ఇక మాకు సెలవు. ఆయన పాదాలకు నమస్కరించి అన్నారు. వారిని ఆశీర్వదించారు యోగానందుల వారు. గౌతముడి తల నిమిరి ఆప్యాయంగా ప్రియంవదను హత్తుకున్నది గురుపత్ని. యోగానందుడి ఆదేశం ప్రకారము చిరునవ్వుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. మెల్లగా నడుచుకుంటూ ఆశ్రమం వెలుపలికి వచ్చారు గౌతమ, కార్తీకలు. వారి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఆశ్రమం లోపలికి నడిచారు గురుదంపతులు. ఆశ్రమం నుంచి ఒక క్రోసు దూరం నడిచి వచ్చిన తర్వాత, మా తండ్రిగారు కాక గురువుగారు కాక మనం ఎవరి అనుమతి తీసుకోవాలి? వెంటనే అడిగింది ప్రియంవద. ఇంకా అర్థం కాలేదా ప్రియంవద? ప్రమోదవర్మ. ఆయన మీ తండ్రిగారికి సామ్రాజ్యానికి ఎంతో మేలు చేశారని మీ తండ్రిగారు చెప్పిన మాట మరిచావా? వారి స్నేహము చిరస్మరణీయము. ఆయన నిన్ను తన కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అంతటి సహృదయుడి ఆశీర్వాదము, అనుమతి తీసుకోవలసిన అవసరం అనుకున్నది. అదే గురుదేవుల వారి భావము వివరంగా చెప్పాడు గౌతముడు. నిజమే, ఆయన సహృదయుడు. నా చిన్నప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన అనుమతి తీసుకోవటము మన బాధ్యత ఒప్పుకుంటూ అన్నది. నాదొక సలహా. ఇక నుంచి నువ్వు నీ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. నా అనుమతి లేకుండా ఎటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఇప్పుడు నా జీవితం కూడా నీతో ముడిపడి ఉన్నదని మరవవద్దు సున్నితంగా హెచ్చరించింది. రెండవ ఆలోచన లేకుండా అంగీకరించాడు గౌతముడు. నేరుగా వారు ఛేది రాజ్యం చేరుకున్నారు. వారు నగరద్వారాల వద్దకు చేరే సమయానికి ప్రమోదవర్మ, ఆయన సుపుత్రుడు చిత్రవర్మ అక్కడనే ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు. చక్రవర్తికి ప్రణామములు. నేను నంద సామ్రాజ్య యువరాణి ప్రియంవద. ఇప్పటి నుంచి కార్తీక అని నమస్కరించింది. నాకు తెలుసు తల్లి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆశ్రమంలో ఏమి జరిగిందో ఆకర్షుడి నుంచి సమాచారం నిన్ననే వచ్చింది. మీరు ఇక్కడికి వస్తారని యోగానందుల వారి నుంచి సందేశం కూడా అందింది. ఇతనేనా నువ్వు ఇష్టపడ్డ వీరుడు? చిరునవ్వుతో ఆమె తల నిమిరి గౌతముడి వైపు చూస్తూ అడిగాడు ప్రమోదుడు. ఆశ్చర్యపోయారు ఇద్దరు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. ఆకర్షుడికి నా మీద ఉన్న అభిమానం కొద్దీ మిమ్మల్ని బాధించాడు. మీ ఇద్దరినీ విడదీయటము సమంజసం కాదు. అతని మనసు మార్చే బాధ్యత నాది. మీ వివాహం నేను జరిపిస్తాను అన్నాడు గౌతముణ్ణి దగ్గరకు తీసుకుంటూ. కార్తీక, మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరు ఒకరికొకరు ఇష్టపడ్డప్పుడు ఇచ్చిన మాట గురించి ఆలోచించవలసిన అవసరం ఏముందని? నా తండ్రి నీ తండ్రి స్నేహము అటువంటిది కదా. వారిద్దరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు ప్రమోదుడి కుమారుడు చిత్రవర్మ. చిత్రవర్మ సభ్యత అమితంగా నచ్చింది గౌతముడికి, కార్తీకకు. అన్నట్లుగానే వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు ప్రమోదుడు. వారి వివాహానికి యోగానందుడు, గురుపత్ని, నంద సామ్రాజ్యం నుంచి నిరంజనుడు, జయతీర్థుడు వచ్చారు, ఆకర్షుడు తప్ప. మల్లన్న కూడా వ్యక్తిగత పరిస్థితుల వలన హాజరు కాలేకపోయాడు. నూతన దంపతుల మనోభీష్టం ప్రకారము వారిని సంతోషంగా నంద సామ్రాజ్యానికి సాగనంపాడు ప్రమోదుడు. అందరికీ వీడ్కోలు పలికి నంద సామ్రాజ్యం మొదట్లోనే ఉన్న ఒక చక్కని గ్రామంలో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అదే సాకేతపురం. అది సంజీవ జరిగింది. గతంలో జరిగిన విషయాన్ని అంతా సంజీవుడికి వివరించి ముగించాడు నిరంజనుడు. అభిసార్ల వారి మంత్రదండం సాధించటానికి తన ప్రయత్నాలని మొదలు పెడతానని ఆకర్షుడికి చెప్పిన తరువాత నేరుగా మల్లన్న ఇంటికి వచ్చాడు గౌతముడు.
2 రోజులు ప్రయాణంలోనే గడిచిపోవటంతో బాగా అలసి ఉన్నాడు గౌతముడు. కానీ ఏదో నూతనోత్సాహము అతని ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అక్కడ జరిగిన సంభాషణ అంతా పొల్లుపోకుండా విపులంగా కార్తీకకు వివరించాడు. చక్రవర్తి తన మీద ఉంచిన బాధ్యతను కూడా వివరించి చెప్పాడు. ఇది మహోత్కృష్ట కార్యము. అలాగే ఆకర్షుల వారికి దగ్గర కావటానికి ఒక మంచి అవకాశం. ఎలాగైనా సాధించాలి కార్తీక, దృఢచిత్తంతో అన్నాడు గౌతముడు. తాళపత్రాలనే కాదు, మంత్రదండాన్ని కూడా సాధించవలసిన బాధ్యత నీపై ఉంటుందని నేను ముందే ఊహించాను. నువ్వు అన్నట్టుగా మా తండ్రి గారికి నీ శక్తి సామర్థ్యాలను తెలియచేయటానికి ఇది ఒక సువర్ణావకాశం. మంత్రదండాన్ని సాధించకపోవటమనే ప్రశ్నే లేదు. కానీ ఎన్ని రోజులలో సాధిస్తామనేది మాత్రమే ప్రశ్న. నేను కూడా మీతోనే వస్తున్నాను, గౌతముడి సామర్థ్యాన్ని బలంగా విశ్వసిస్తూ అన్నది కార్తీక. గౌతముడు నవ్వుతూ, అదేమిటి, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రాజ్యానికి వచ్చిన నీవు ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకోవటం లేదా? నాతో రావటమే నీ అభిమతమైతే అది నాకు సంతోషం కలిగించే విషయం అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆలోచించు, తుది నిర్ణయం మాత్రం నీదే. రేపు బ్రహ్మీ ముహూర్తంలో ప్రయాణాన్ని ఆరంభించాలని జయతీర్థుల వారి ఆదేశము అన్నాడు. ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ముందుగానే మనిద్దరికీ కావలసినవన్నీ సిద్ధం చేసి ఉంచాను. నువ్వు పూర్తిగా అలసి ఉన్నావు. హాయిగా స్నానం చేసిరా, భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పింది. అదేమిటి తల్లి, గౌతముల వారిని ఒక్కొక్కసారి నువ్వు అంటావు, ఒక్కొక్కసారి మీరు అని గౌరవిస్తావు. ఎందుకలా? వినోదంగా అడిగాడు మల్లన్న. ఏం చేయమంటావు మల్లన్న? తాను నా బాల్య స్నేహితుడు. ఆ కారణం చేత ఏకవచనంలో పిలవాలనిపిస్తుంది. భర్త కాబట్టి గౌరవించాలనిపిస్తుంది. సమయానికి ఏది తోచితే ఆ విధంగా పిలుస్తాను, నవ్వుతూ అన్నది కార్తీక. చూడముచ్చటైన ఆ జంటను చూసి హృదయం ఆనందంతో నిండిపోయింది మల్లన్నకు. ఆలోచనల నుండి బయటకు వచ్చి భోజన పదార్థాలని సిద్ధం చేశాను, త్వరగా రండి అన్నాడు మల్లన్న. అదేమిటి మల్లన్న, పెద్దవాడివి, ఈ వయసులో నువ్వు ఒక్కడివే కష్టపడటం ఎందుకు? మేము కూడా నీకు సహాయం చేసేవాళ్ళం కదా. మనసు నొచ్చుకున్నాడు గౌతముడు. తను చిన్నతనంలో ప్రియంవదమ్మకు నా వంటలంటే చాలా ఇష్టం. రాజభవనంలో భోజనం చేయటం కన్నా వెన్నెల వెలుగులో నా వద్ద గోరుముద్దలు తినటమే ఆమెకి ఇష్టం. ఈ పేదవాడి ఇంటిలో భోజనమేమిటని ఆకర్షుల వారు కూడా ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదు. అది ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. ఆమెకు నా స్వహస్తాలతో వంట చేసి పెట్టడము ఎంతో తృప్తినిస్తుంది ఆర్ద్రంగా అన్నాడు. సరే, ఆ సంగతి వదిలేయండి. మొదటి జాము పూర్తవుతోంది, త్వరగా భోజనాన్ని ముగించండి. సూర్యోదయం ముందే ప్రయాణాన్ని ఆరంభించవలసి ఉంది, తొందర చేశాడు మల్లన్న. భోజనానంతరము త్వరగానే నిద్రకు ఉపక్రమించారు అందరూ. ఎన్నో సంవత్సరాల తర్వాత తన స్వస్థలానికి వచ్చిన తండ్రిని కలవలేకపోవటము ఆమెను బాధించింది. తన బాల్యము, తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చి కన్నీరు ఉబికి వచ్చింది. కనీసము తాను పుట్టి పెరిగిన రాజభవనాన్ని, తన గదిని కూడా చూడలేకపోయింది. బలవంతంగా బాధను దూరం చేసుకుని ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది. ప్రయాణంలో ఏ లోటు రాకుండా కావలసిన ధనాన్ని ముందుగానే సిద్ధం చేసి మల్లన్నకు అందించాడు నిరంజనుడు. ధనంతో పాటు వారికి కావలసిన సరంజామా అంతా కూడా విపణిలో కొని సిద్ధం చేసి ఉంచాడు మల్లన్న. తర్వాత రోజు వేకువజామనే మల్లన్న వద్ద సెలవు తీసుకొని చెన్నకేశవస్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు దంపతులు. 2 అశ్వాలపైన అమిత వేగంతో విదర్భ వైపుకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. విదర్భ రాకుమారిని అపహరించిన ఆ యక్షిణి ఎక్కడ ఉంటుందో ఎలా తెలుసుకోవాలి? ఒక అరగడియ ప్రయాణం తర్వాత అడిగింది కార్తీక. లోక కళ్యాణం కోసము సదుద్దేశంతో మన ప్రయాణాన్ని ఆరంభించాము. మనం ముందుగా విదర్భ చేరుకోవాలి. అక్కడ ఏదో ఒక ఆధారం కనిపించకపోదు. ప్రస్తుతానికి అంతకు మించి మార్గం లేదు, అశ్వం యొక్క వేగాన్ని పెంచుతూ అన్నాడు గౌతముడు. మౌనంగా అతన్ని అనుసరించింది కార్తీక. నందరాజధాని బదరీపురానికి దూరంగా 4 యోజనాలు ప్రయాణించిన తర్వాత నీతో ఒక ముఖ్య విషయాన్ని చెప్పాలి
అశ్వాన్ని ఆపుతూ అన్నాడు. ముఖ్యమైన విషయమా? ఏమిటది? అశ్వం మీద నుంచి క్రిందకి దిగి ఆసక్తిగా అడిగింది. తాను కూడా క్రిందకు దిగి విదురశర్మ ఇచ్చిన రక్షా యంత్రాన్ని బయటకు తీసి విదురశర్మని ధ్యానించాడు. వెంటనే కంటికి కనిపించని రక్షావలయం ఒకటి వారి పరిసరాలని వ్యాపించింది. రక్షాయంత్రము మెల్లగా అతి చిన్న వెలుగులు ప్రసరించటం ప్రారంభమైంది. ఆ వెలుగులు కేవలము గౌతముడు, కార్తీకులకు మాత్రమే కనిపిస్తున్నాయి. రక్షాయంత్రము మహిమ గురించి కార్తీకకు ముందుగానే వివరించాడు గౌతముడు. మనము మంత్రదండం గురించిన చర్చలు రహస్యంగానే సాగించాలి. అందుకు ఈ రక్షాయంత్రం ఉంది. అలాగే మనల్ని ఎవరో గమనిస్తున్నారనే విషయము మరవవద్దు. అకస్మాత్తుగా వారి సహాయం కూడా మనకు అందుతూనే ఉంది. ఏమాత్రము ఏమరుపాటు తగదని విదురశర్మ హెచ్చరించిన విషయము నీకు విదితమే. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో దుష్టశక్తులు కూడా ఉండవచ్చుననేది విస్మరించవలసిన విషయం కాదు. తాను చెప్పాలనుకున్నది ఆమెకు వివరించాడు గౌతముడు. మన శత్రువు ఎవరో చాలా తెలివిగలవాడు, మంత్రశక్తి కలవాడు, మహాశక్తివంతుడు అయ్యుండాలి. మనము వేయబోయే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేయాలి. అతను చెప్పినది పూర్తిగా అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా అన్నది. ఇక నుంచి మనము మంత్రదండం గురించి ఏమి మాట్లాడాలన్నా ఈ రక్షాయంత్రం సహాయం తీసుకోవటం అతి ముఖ్యం. లేదంటే మన కదలికలు, సంభాషణలు మనల్ని గమనించే దుష్టశక్తులకు సులువుగా తెలిసిపోతాయి. ఇక వెళదాము అనుకుంటూ రక్షాయంత్రాన్ని దట్టిలో జాగ్రత్తపరిచి తిరిగి ప్రయాణాన్ని సాగించారు గౌతముడు, కార్తీక. ఎక్కడా ఆగకుండా మధ్యాహ్న సమయానికి అడవి సమీపాన ఉన్న ఒక పట్టణం చేరుకున్నారు. ఆ పట్టణంలో ఎటువంటి పూటకూళ్ళ ఇల్లు కనిపించలేదు. ముందు జాగ్రత్తగా మల్లన్న సిద్ధం చేసిన తినుబండారాలని ఇప్పుడే ఖర్చు చేయటము కార్తీకకు ఇష్టం లేదు. 2 వీధులు తిరిగిన తర్వాత దారిని వెళుతున్న ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా, మేము రాజధాని నుంచి వస్తున్నాం. మాకు ఇక్కడ ఎటువంటి పూటకూళ్ళ ఇల్లు కనిపించడం లేదు. మాకు భోజన ఏర్పాట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? అడిగాడు గౌతముడు. కరువు కాటకాల వల్ల మా పట్టణానికి అతిథులెవరూ రావటం లేదు. పూటకూళ్ళ ఇంటి నిర్వహణ భారం అవటంతో అవన్నీ మూసివేశారు. పట్టణాధికారికి సంబంధించిన ఒక సత్రం మాత్రం ఉంది. అక్కడ నామమాత్రంగా ధనం తీసుకుని భోజనం పెడతారు. స్నానము, సంధ్యల కోసము గది మాత్రము ఉచితం. మీరు నేరుగా వెళ్ళి కుడివైపుకు తిరగండి. అమ్మవారి దేవస్థానం పక్కనే ఆ సత్రం ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. అతనికి కృతజ్ఞతలు తెలిపి సత్రం వైపుకు ప్రయాణించారు దంపతులు. ఏదో పనిలో ఉన్న సత్రం నిర్వాహకుడు లేచి వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఇక్కడ ఎవరి వంట వారే చేసుకోవలను. సత్రం నియమం ప్రకారము మేము కేవలము దినుసులని, సంబారములను మాత్రమే ఇవ్వగలము. మీకు తోచినంత ధనాన్ని ఇవ్వవచ్చు అన్నాడు సత్ర నిర్వాహకుడు. అతని చేతుల్లో 2 బంగారు నాణేలను ఉంచింది కార్తీక. రాజ్యము సుభిక్షంగా ఉన్న రోజుల్లో ఇక్కడ నిత్యాన్నదానాలు జరిగేవి. ఇప్పుడు పరిస్థితులు సవ్యంగా లేనందున మనసు ఒప్పుకోకపోయినా ధనాన్ని తీసుకోవలసి వస్తున్నది. లేదంటే సత్రం నిర్వహణ తలకు మించిన భారం అవుతుంది విచారంగా అన్నాడు సత్ర నిర్వాహకుడు. మీకు నచ్చిన గదిలో మీ సామానులు భద్రపరచుకోండి. గది మాత్రం ఉచితం. మీ అశ్వాలకు కూడా తగు ఏర్పాట్లు చేస్తాము. తిరిగి తానే అని తన పనులలో నిమగ్నమయ్యాడు. కార్తీక ఆ గదిలోనే స్నానం చేసింది. గౌతముడు మాత్రము సత్రం వెనుక వైపు ఉన్న నూతి వద్దకు వెళ్ళాడు. నూతిలో చుక్క నీరు కూడా లేదు. పక్కనే ఉన్న గుండిగలోని నీటితో తాను కూడా స్నానం ముగించాడు. అక్కడే కొంతమంది బ్రాహ్మణులు ఏదో హోమం చేస్తున్నారు. స్వచ్ఛమైన నేతిని ఉపయోగించటం వలన హోమంలో నుంచి వచ్చే ధూమం కారణంగా, వారి మంత్రోచ్చాటన కారణంగా ఆ ప్రదేశమంతా ఒక రకమైన పవిత్రత అలుముకుంది. తమ ప్రయాణ బడలిక తీరిన తర్వాత హోమానికి కొంచెం దూరంలో గౌతముడు, కార్తీక ఒక సింసుపావు వృక్షం క్రింద తమ వంట ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. అది చూసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ ఆపకుండానే తన వద్దకు రమ్మని గౌతముడికి సైగ చేశాడు. ఆయన వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించాడు గౌతముడు. ప్రస్తుతము ఇక్కడ మీరు, మేము తప్ప ఎవరూ లేరు. ఇప్పటికే కాలాతీతమైనది.
మీరు ప్రత్యేకంగా వంట చేయనవసరం లేదు. మా స్త్రీలు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లోనూ పూర్తవుతుంది. మీరు కూడా మాతో పాటు భోజనం చేయవచ్చు. 2 విస్తర్లు ఎక్కువ వేయటం వలన మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీ నవదంపతులకు ఆతిథ్యం ఇచ్చామన్న తృప్తి కూడా మాకు కలుగుతుంది ఆదరంగా అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. తమరికి శ్రమ కదా బ్రాహ్మణోత్తమ, మొహమాటంగా అన్నాడు గౌతముడు. పర్వాలేదు నాయనా, మీ దంపతులలో ఏదో తేజస్సు గమనించాను. మాకు శ్రమ ఏమీ లేదు. పైగా ప్రతిరోజు ఎవరో ఒకరికి ఆతిథ్యం ఇవ్వటము మా ఆచారం కూడా అని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. అక్కడ నుంచి కార్తీక వద్దకు వచ్చి వృద్ధ బ్రాహ్మణుడితో సంభాషణను వివరించాడు గౌతముడు. దైవప్రసాదం మంచిదే కదా, వారి ఆశీర్వచనాలు కూడా తీసుకోవచ్చు అని సత్రం అధికారి తమకు ఇచ్చిన సంభారాలని తిరిగి ఇచ్చివేయటానికని లేచింది. అప్పుడే అక్కడికి వచ్చాడు ఒక అధికారి. వారి సంభాషణలను విని సంభారామములు తిరిగి తీసుకున్నాడు. మేము ఇచ్చిన ధనము తిరిగి ఇవ్వనవసరం లేదు. ఎవరైనా పేదలకు భోజనం పెట్టండి అని గౌతముడితో సహా హోమ ప్రదేశానికి వెళ్ళి భక్తితో నమస్కరించి అక్కడే కూర్చొని హోమంలో వేయవలసిన సమిధులను స్వయంగా తన చేతులతో అందిస్తూ గమనించసాగింది. కొంతసేపట్లో వంట హోమము 2 ఒకేసారి పూర్తి అవటంతో భగవన్ నివేదన చేసి ఒక పెద్ద ఉసిరి చెట్టు నీడలో విస్తర్లు వేశారు. కావలసినవి అడిగి మరీ వడ్డించుకొని ప్రశాంతంగా భోజనం చేయండి అని ఆప్యాయంగా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు వృద్ధుడు. ఆహార పదార్థాలు రుచికరంగా ఉండటంతో వంచిన తల ఎత్తకుండా తృప్తిగా భోజనం చేశారు గౌతముడు, కార్తీక. విప్రోత్తమ, తమరిది ఏ ఊరు? ఈ యాగం ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? భోజనానంతరము తాంబూల సేవనం చేస్తున్న వృద్ధ బ్రాహ్మణుడిని అడిగింది కార్తీక. తప్పకుండా. మేము ఈ పట్టణంలోనే నివసిస్తాము. అటవీ ప్రాంతమైనప్పటికీ ఈ చుట్టుపక్కల 2 యోజనాల వరకు మాకు నీటి సౌలభ్యం లేదు. వర్షాలు లేవు. ఈ రాజ్యం మొత్తం ఇదే పరిస్థితి. మీకు కూడా ఈ విషయం విదితమే అనుకుంటాను. ఈ పట్టణంలో అన్ని బావులు నీటి ఊటలేక ఎండిపోయాయి. మిగిలి ఉన్న ఒకే ఒక్క ఊటబావి కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. ఏమి చేయాలో పాలుపోవటం లేదు. నివసించే ప్రదేశాన్ని వదిలి వలస వెళ్ళటము ఇక్కడ ప్రజలెవరికీ ఇష్టం లేదు. అందుకే మా తరపు నుంచి వర్షాల కోసము ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాము. ఇండ్ల వద్ద సౌకర్యంగా లేకపోవడంతో మా బ్రాహ్మణ కుటుంబాలు అందరము కలిసి ఇక్కడికి వచ్చి హోమం చేస్తాము. మా యాగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ సత్రం నిర్వాహకుడు చూసుకుంటాడు. ఇంకా 3 రోజుల హోమం మిగిలి ఉంది విసునకర్రతో విసురుకుంటూ అన్నాడు వృద్ధుడు. ఆ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని, విప్రోత్తమ, సాయంకాలం అవుతోంది. మా ప్రయాణానికి సమయం ఆసన్నమైంది. వెళ్ళి వస్తాం. మీ ఆతిథ్యానికి కృతజ్ఞులం. దయచేసి ఈ ధనాన్ని తీసుకొని మీ హోమ అవసరార్థము వినియోగించండి. ఇది మీరు మమ్మల్ని ఆదరించినందులకు ఇచ్చే ప్రతిఫలం కాదు. కేవలం మా తృప్తి కొరకు ఇస్తున్నాము. కాదనకండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని పాదాభివందనం చేశారు దంపతులు. వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు బ్రాహ్మణులు. సత్రం నిర్వాహకుడి వద్ద కూడా సెలవు తీసుకొని తమ అశ్వాలని అధిరోహించి బయలుదేరారు ఇద్దరు. సత్రం నిర్వాహకుడు అందించిన గ్రాసాన్ని ఆరగించి చల్లని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్న అశ్వాలు రెట్టించిన ఉత్సాహంతో వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టాయి. పట్టణం దాటి 2 గడియలు ప్రయాణించిన తర్వాత ఒక జింక బెదురు చూపులతో వారి దారికి అడ్డం వచ్చింది. అశ్వాల గిట్టల చప్పుడికి బెదిరి దూరంగా పారిపోకుండా దారి మధ్యలో నిలబడి వారి వైపు దీనంగా చూడటం మొదలుపెట్టింది. నాదా, ఈ హరిణము మన సహాయాన్ని ఆర్థిస్తున్నట్లుగా ఉన్నది. అశ్వాన్ని ఆపుతూ గౌతముడి వైపు చూసి అన్నది కార్తీక. వెంటనే సమాధానం చెప్పలేదు గౌతముడు. కొంచెంసేపు తీక్షణంగా ఆలోచించాడు. తర్వాత పెదవుల పైన చిన్న చిరునవ్వు మెరిసి మాయమైంది. ఏమిటి ఆలోచన? క్రిందకు దిగి అశ్వం కళ్ళాల్ని పట్టుకొని ప్రశ్నార్థకంగా చూసింది గౌతముడి వైపు. తన ఆలోచన నుంచి బయటికి వచ్చి, ఏమీ లేదు, తర్వాత వివరిస్తాను అంటూ తాను కూడా అశ్వం దిగాడు. అంతలోనే హరిణం దారి నుంచి ఒక పొదవైపుకు వెళ్ళి ఒకసారి వెనకకు తిరిగి చూసింది.
వారు కదలకపోవడంతో తిరిగి వచ్చి వారి చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి పొదవైపుకు వెళ్ళింది. జింక ప్రవర్తనని గమనిస్తూ తనను అనుసరించమని చెబుతున్నట్లుగా ఉంది. పదండి, పాపం మూగజీవి ఏ కష్టం వచ్చిందో ఏమిటో జాలిగా అన్నది కార్తీక. అభిసారుడి మంత్రదండము జానపద నవల 9వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.